గుప్తా గారికి ఇంకా 6 రాఖీ కడుతుంది. నాకు ఇప్పటి వరకు అన్ని బంధాలు ఎవరేమీ లేవు. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అన్ని బంధాలు అయినాయి అని చెప్పి ఇంకా అన్నయ్య యొక్క బంధమే నాకు లేదు. అది ఇప్పుడు ఈ రాఖీ కట్టి తీర్చుకుందాం అనుకుంటున్నాను. గుప్తా గారు కట్టమంటారంటే కట్టు బాలిక అని చెప్పి అన్న వెంటనే కడుతుంది. కట్టి ఆశీర్వాదం తీసుకుంటే దీర్ఘాయుష్మాన్ బాబా అని చెప్పి గుప్తా గారు అంటూ ఉంటారు. ఇంకా గుప్తా గారు కూడా మధ్యలోనే ఆగిపోయి బాధపడుతూ ఉంటారు. ఇంకా 6 కూడా బాధపడి మీరేం చేయగలరు, నా తలరాత అలా ఉంటాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా స్కూల్ ఎలక్షన్లో అమ్ము ఇంకా ఆకాష్ వీళ్ళందరూ కలిపి ఇంకా అంజు ఇంకా మిగతా వాళ్ళు అందరూ కలిపి కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఎలక్షన్ గురించి. ఇంకా అమ్ము అంజుతో ఇలా అంటుంది, మీరు చదువుకుంటారా, ఎందుకు ఈ ఎలక్షన్ టైం వేస్ట్ చేస్తారు అని చెప్పి. ఇంకా అంజలి వాళ్ళ అన్నయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు, మన సొంత అక్క తమ్ముడే మనకి ఓట్లు వేయనప్పుడు మిగతా వాళ్ళు ఎందుకు వేస్తారు అని చెప్పి. నేను చూసుకుంటాను అన్నయ్య నీకెందుకు అని చెప్పి అంజలి అంటూ ఉంటుంది. వద్దే నువ్వు ఈ చిన్న ఏజ్లోనే మరీ ఎక్కువ ఆలోచించుకు రాజకీయ నాయకుల్లాగా సింపుల్గా ఉండేవి అని చెప్తూ ఉంటాడు. నీకు తెలియదు అని మనం ఏదైనా వచ్చిందంటే దాని గురించి సాధించి తీరాలి అని చెప్పి అంజలి చెప్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చిత్రకి వాళ్ళ నాన్న ఫోన్ చేసి మీ అమ్మకు ఒంట్లో బాగాలేదు, కొంచెం డబ్బులు అవసరమ్మా అని కూడా అంటుంది. మీరు నాకేమైనా సరే డబ్బులు ఇచ్చారా, ఆస్తులు ఇచ్చారా, నేను మీకు డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర అయినా పైసా కూడా లేదు అని చెప్పేస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎందుకు దాన్ని అడిగారండి అని చెప్పి. ఏం చేద్దాం, నీ హెల్త్ బాగాలేదు కదా, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు అందుకని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్న ఇలా చెప్తూ ఉంటారు. ఇంక చిత్ర ఏమో ఇలా అనుకుంటూ ఉంటుంది, వీళ్ళు నాకు అసలు రూపాయి సొమ్ము కూడా ఇవ్వలేదు, నేనెందుకు వీళ్ళకి సొమ్ము ఇవ్వాలి, నా దగ్గర రూపాయి కూడా డబ్బులు లేవు, నాకు ఇప్పుడే డబ్బులు వస్తున్నాయి దాచుకోలేవు అని చెప్పి అనుకుని. ఇదంతా పక్క నుంచి వింటున్న మనోహరి వచ్చి, నువ్వు డబ్బులు వచ్చిన గీత చాలా ఎక్కువ చేస్తావు, చూసుకొని నీకు ఏదో ఒకటి యాంటీగా జరుగుతుంది అని చెప్పి. వినోదే మీ నాన్న దగ్గరికి వెళ్ళాడనే నేను నిజస్వరం తెలిసిపోతుంది, అప్పుడు ఏం చేయగలవు నువ్వు అని చెప్తూ ఉంటుంది. మనోహరి నువ్వే నాకు చెప్తున్నావా ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది చిత్ర. అవును ఇప్పుడు కానీ నువ్వు మారు, ఎప్పుడైనా సరే నీకు యాంటీ జరుగుతూ ఉంటుంది, మరి డబ్బులు ఇచ్చిన అహంకారం ఎక్కువైపోయింది నీకు అని చెప్పి. ఇంకా అక్కడ ఓపెనింగ్ గురించి అంతా మొత్తం ఏర్పాట్లు అవుతూ ఉంటే చిత్ర, మనోహరి, వినోద్ బయట నుంచి చూస్తారు. అప్పుడే బాగి పోస్టర్లు అవి అక్కడ అరేంజ్ చేస్తూ ఉంటారు. ఇంకా యాడ్ ఏజెన్సీ వాళ్ళు ఫోన్ చేసి వినోద్ తిడుతూ ఉంటాడు, అదేంటి చిత్ర ఫోటో లేకుండా బాగి ఫోటో ఎందుకు పెట్టారని చెప్పి. ఇంకా అప్పుడు బాగి గురించి ఇలా చెప్తూ ఉంటుంది, నా ఫోటోలు ఉండాలి కదా చిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది. చిత్ర కూడా ఫోన్ లాక్కొని వినోద్ దగ్గర నుంచి. ఇంకా వాళ్ళు చెప్తారు, మేడం మీ ఫేస్ ఫోటోజెనిక్ ఫేస్ కాదు, మీరు అంత స్టైల్గా కూడా లేరు, ఇంకా మీ డైలాగ్ చెప్పడే రాదు, మీ మంచిగా చెప్తున్నాను, ఆమె ఫోటోలు పెడితేనే మీ షాప్ ఓపెనింగ్ బాగుంటుంది, మనుషులు వస్తారు లేకపోతే లేదు అని చెప్పి క్లియర్ కట్గా చెప్తే తిడుతూ ఉంటుంది. ఇంకా అక్కడే ఉన్న మీడియా వాళ్ళు ఇదంతా చూస్తూ ఉంటారు. ఇంకా మళ్ళీ అతను ఇలా అంటారు, పక్కనే మీడియా ఉంది కదండి, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా జరిగిందంటే మీ షాప్ ఓపెనింగ్ ఇంకెవరు కూడా రాదు, మీరు అంతా నష్టపోతే సైలెంట్గా ఉండని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అతను. ఇంకా అక్కడ వచ్చిన మీడియా వాళ్ళు అందరూ ఇలా అడుగుతూ ఉంటారు, ఈమె ఎవరు అని చెప్పి. ఈ మోడల్ మా తోటికోళ్ళే నా షాప్ గురించి అని తను ఇదంతా చేసింది, మోడలింగ్ కూడా చేసిందని చెప్పినట్టు. ఈ కాలంలో ఎవరండి అసలు ఇలా చేయగలరు, మీ తోటికోళ్ళు మీ గురించి ఎంత ఆలోచించి తను మోడలింగ్ చేసింది మీ షాప్ అభివృద్ధి కోసం అని చెప్తూ ఉంటుంది వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇంకా మనోహరి ఇంక చిత్ర అయితే ఇలా అనుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఇలా కూడా అంటారు, వాళ్ళు ఎప్పుడు వస్తారండి అని అడిగిన వెంటనే వాళ్ళ అమ్మరు ఇంకా బాగి రాత్రి ముగ్గురు కలిపి కారులో దిగుతూ ఉంటారు. ఇగో వాళ్ళే నా తోటికోళ్ళు అని చెప్పి. ఇంకా అక్కడున్న వీళ్ళు చెప్తూ ఉంటారు టీవీ వాళ్ళు, మీ తోటికోళ్ళు చాలా బాగా చెప్పిందండి మీ గురించి, మీరు ఈ కాలంలో కూడా ద్వేషం లేకుండా మీ తోటికోళ్ళ గురించి ఇదంతా చేశారు, మీరు యాడ్లో నటించి మోడలింగ్ కూడా అవ్వారు, మోడల్ కూడా అవ్వారండి అని చెప్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళే ఓపెన్ చేస్తారంటే కాదు నేనే ఓపెన్ చేసుకునే నా షాప్ అని చెప్పి చిత్ర చెప్తూ ఉంటుంది. ఇంకా చిత్ర గురించి అడుగుతూ ఉంటే నేను ఒక అనాథని, నేను బాగా కష్టపడి ఈ స్థాయికి వచ్చి అన్నవన్నీ మనోహరి చాలా ఇది చూస్తూ ఉంటుంది వెటకారంగా, ఏంటి చిత్ర కష్టపడి వచ్చింది ప్లేస్కి అని చెప్పి.